వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షత వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, మరో కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏఐసీసీ అగ్రనేతలు ఇలా అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలియజేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 5 అంశాల ఎజెండాగా గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల వ్యూహంతో పాటు 6 గ్యారంటీల అమలుపై భేటీలో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఏఐసీసీ నేతలకు పీఏసీ ధన్యవాదాలు తెలిపింది. గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని, ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. 6 గ్యారంటీస్ విషయంలో డిస్కషన్ జరిగింది. 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు 7th మేము గవర్నమెంట్లో వచ్చినాం. 7th డిసెంబర్లో 9th డిసెంబర్ వరకు 2 గ్యారంటీలు పూర్తి చేసినాం. ఇంకా 4 గ్యారంటీలు పూర్తి చేసేది ఉంది. దాని విషయంలో ఏ డేట్స్లో ఎప్పుడు చేయాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ సూన్గా అసెంబ్లీ జరిగే సమయంలోనే దీన్ని ప్రస్తావన తీసుకొస్తారు. ఎప్పటి నుంచి ఇతర గ్యారంటీలు ఎలా అమలు చేస్తాము ఇది ఎల్లుండి నుంచి అసెంబ్లీలో ఉన్నాయి, అక్కడ ఈ విషయంలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా జీవన్రెడ్డి మాట్లాడారని అన్నారు. ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. 2014 నుంచి 2023 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో తెలుసుకోవాలని వినోద్ కుమార్ కు హితవు పలికారు. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడవచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మకేంద్రు, బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈ రోజు పోయింది. అది సీలేరు 500 మెగావాట్ 70 పైసలకు మరి 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండే ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినరు మీరు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అన్నందుకు ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించారు. రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము, భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మేము లోక్సభలో పాస్ అయింది. ముఖ్యమంత్రి జగన్ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యా వైద్య రంగంలో నమూల మార్పులు తీసుకువచ్చారని అన్నారు. కళ్ళుండి చూడలేని కబోదిల ప్రతిపక్షాలు తయారయ్యాయని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి రోజా. సిబ్బందిని 53,126 మందిని రిక్రూట్ చేశాం. ఎందుకోసం చేశాం? పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింపచేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు.
అసలు మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు. ఈ వైద్య బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రసాద్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామ రైతు బిడ్డ బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొదటి రోజు 14 మంది, 35వ రోజు 5గురు హౌస్లోకి వెళ్లారు. చివరికి టాప్ 6లో ఫైనలిస్టులుగా అమర్దీప్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ, యావర్లు నిలవగా పల్లవి ప్రశాంత్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ 35 లక్షల నగదుతో పాటు ఇతర బ్రెజా కార్, 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకున్నాడు. మిస్సింగ్ మొబైల్స్ ట్రేసింగ్ ఎంతో చల్లని మాట అనిపిస్తుంది కదూ. ఈ చల్లని మాటలను తెలంగాణ పోలీసులు నిజం చేస్తున్నారు. సెల్ ఫోన్ పోయిందా, డోంట్ వరీ అంటున్న రాష్ట్ర పోలీసుల మాటల్లోనే కాక చేతల్లోనూ నిజం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ పోయిందా? అయినా నిశ్చింతగా ఉండండి. ఒక్క ఫిర్యాదుతో మొబైల్ను ట్రేస్ చేస్తాం, మీ ముంగిట చేరుస్తాం. ఇది తెలంగాణ పోలీసుల మాట. మాటే కాదు, చేతల్లోనూ టీ పోలీసులు ఈ మాటలను నిజం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లలో 33.71% రికవరీ సాధించారు. కేవలం 8 నెలల వ్యవధిలో 15,024 సెల్ ఫోన్స్ను ట్రేస్ చేసి బాధితులకు అందించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా రాష్ట్ర సిఐడి పోలీసులు మొబైల్స్ ట్రేసింగ్ చర్యలు చేపట్టారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సిఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ఉంచారు. పోర్టల్ యూజర్ ఐడీలను అందుబాటులోకి తేవడమే కాకుండా జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ అధికారులను ఏర్పాటు చేశారు. సిఐడి ఆఫీసులోని మెయిన్ సర్వర్తో సిఈఐఆర్ పోర్టల్ను ఆపరేట్ చేస్తున్నారు. చోరీకి గురైన సెల్ ఫోన్లను ట్రేస్ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నారు. ట్రేస్ కాని ఫోన్లను పనిచేయకుండా బ్లాక్ చేస్తున్నారు. గత ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ నెల 15 వరకు 43,935 సెల్ ఫోన్స్ను గుర్తించారు. ఇందులో 15,024 సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 106,132 ఫోన్లను బ్లాక్ చేశారు. ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్, మీ సేవా సెంటర్లో ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే సిఈఐఆర్ సైట్లో అప్లై చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. తిరిగి రాదు అనుకున్న సెల్ ఫోన్ చెంతకు చేరి హలో అంటే బాధితుల సంతోషాన్ని మాటల్లో చెప్పగలమా? ఇప్పుడు అదే జరుగుతోంది. సభాష్ పోలీసులు అని జనం అభినందిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకాన్ని బాగా పెంచేసుకుంటున్నారు. కరాటే ఛాంపియన్షిప్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కరాటే మాస్టర్పై బాధితులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో కరాటే మాస్టర్గా రాజు నాయక్ పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సెప్టెంబర్లో ముంబైలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలున్నాయని, మీ పిల్లలు అందులో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికాడు. అందుకు ఒకరికి 22,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. డబ్బులు లేకుంటే క్రెడిట్ కార్డు ఇస్తే షాపింగ్ చేసి అందులో వచ్చే బోనస్ డబ్బులు సరిపోతుందని, తిరిగి వాడుకున్న బిల్లు చెల్లిస్తానని చెప్పాడు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ క్రెడిట్ కార్డులు, మరికొందరు డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్న క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో రాజు నాయక్ తప్పించుకుని తిరుగుతుండటంతో సైదాబాద్ పోలీసులకు ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మురళీకాంత్. నేను సైదాబాద్లో ఉంటాను. మా పాప కేంబ్రిడ్జ్ స్కూల్ కరణ్బాగ్ సైదాబాద్లో చదువుతుంది. ఈ మధ్యనే బ్రహ్మావత్ రాజానాయక్ అనే కరాటే మాస్టరు కేంబ్రిడ్జ్ స్కూల్లో జాయిన్ అయ్యిండు. అతను ఎవ్రీ వీక్ ఒక క్లాస్ తీసుకొని మార్నింగ్ క్లాసెస్కి ఇట్లా డైవర్ట్ చేసి అతను మార్నింగ్ ప్రైవేట్ క్లాసెస్ తీసుకుంటుండే. సో అలా మా పాపకి అందరు స్టూడెంట్స్ని కూడా ఇలాగే బ్రెయిన్ వాష్ చేసి మార్నింగ్ పిల్లలందరూ జాయిన్ అయ్యేటట్టు ఆయన ట్రై చేసిండు. సో మా పాప కూడా ఇంట్రెస్ట్ చూపించింది. ఆయన చెప్పే మాటలకి ఇంప్రెస్ అయ్యి సో నేను కూడా జాయిన్ చేశాను. మా పాప కూడా ఇంట్రెస్ట్ చూపించింది. ఏదో ఫ్యూచర్లో తనకు కూడా ఫిట్నెస్ వస్తుందని చెప్పేసి, ఫిట్నెస్ బాగుంటుందని చెప్పేసి జాయిన్ చేశాను. సో తర్వాత మా పాపకి చాలా మంచి టాలెంట్ ఉందని చెప్పేసి వితిన్ 10 డేస్లోనే మీ పాపకు మంచి టాలెంట్ ఉంది సార్, 100లో ఒక్కరికి ఇట్లా టాలెంట్ ఉంటుందని చెప్పేసి అది నాకు ఒక్కరికే చెప్పిండు అనుకున్నాను. అట్లా అందరు. ఇది వాటి స్వతంత్ర న్యూస్ ట్రాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.